గుడ్ మార్నింగ్. మనం తాతల నాటి అమ్మమ్మల నాటి వండుకున్న కొన్ని కూరలు, చాలా కూరలు మనం మర్చిపోయాం. అలాంటి కూరల్లో ఒకటి అరటి పువ్వు కూర. అరటి పువ్వు మా వాణి చేతిలో పెట్టుకుంది చూడండి. గెలంతా అయిపోయిన తర్వాత చివరిన అరటి పువ్వు ఉంటుంది. ఆ అరటి పువ్వుని మనం ఒలిచి లోపల ఉన్న కేసరాలు తీసి చక్కగా కూర వండుకుంటాము. అది ఈరోజు మా వాళ్ళు బాగు చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో చూద్దాము. అది ఒకసారి ఎలా బాగు చేయాలో చూపించండి. ఇక మా నాగమణి బాగు చేస్తుంది, మా వాణి కూడా బాగు చేస్తుంది. లోపల ఉన్న ఈ కేసరాలు అవి తీసేసి పైన పువ్వును మాత్రమే మనం దంచి ఈ పైన ఉన్న రేఖలన్నిటిని ఉప్పేసి దంచి అలాగే ఆవిరి మీద ఉడకపెట్టి మనం పులిహార పోపేసి చక్కగా వండుకుంటాం. పెసరపప్పు కూడా వేసి వండుకోవచ్చు. అలాగే ఈరోజు ఈ కూర చేద్దామని మా వాణితో వీడియో చేయడం జరిగింది. ఎందుకంటే మా వాణితో వీడియో చేసి చాలా రోజులైంది. అలాగే ఈ పువ్వంతా ఒలిచిన తర్వాత చిన్న శంఖం లాంటి పువ్వు మొవ్వు వస్తుంది. ఇది అరటి మొవ్వు. దీన్ని మనం చక్కగా తింటాము. చక్కగా తినొచ్చు. తిని చూపించు. చక్కగా మనం తినొచ్చు, చాలా బాగుంటుంది. అలాగే మా వాణికి సాయంగా మా నాగమణి కూడా కూర్చుంది. ఇద్దరు కలిసి ఈ పువ్వు ఒలుస్తున్నారు. పువ్వు ఒలిచిన తర్వాత చక్కగా ఇవన్నీ కూడా రేఖలన్నీ కూడా దంచి ఉప్పేసి దంచి ఆవిరి మీద ఉడకబెట్టి పులిహార పోపేసి వండుకోవచ్చు, పెసరపప్పు వేసి వండుకోవచ్చు, ఆవు పెట్టి వండుకోవచ్చు. ఇలా రకరకాలుగా కూడా వండుకోవచ్చు. అలాగే ఇదే రకంగా వండుకునేది మనం పనసపట్టు కూర కూడా వండుకుంటాము. ఇవన్నీ మన తాతల నాటి కూరలు మనం మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ వండుకొని మన ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని, ముఖ్యంగా ఈ అరటి పువ్వు కూర కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా మంచిది. అందు గురించి స్టోన్స్ ఉన్నవాళ్ళు ఎక్కువ ఈ కూర తిన్నా చాలా మంచిది. అలాగే ఈరోజు మా వాణి చేసిన ఈ వీడియో, వాణిలో చూడు, మీకు కనుక నచ్చితే కనుక వాణి చెప్పమ్మా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయి, చూపించమ్మా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో మా వాణి చేసే వీడియోలతోటి మళ్ళీ కలుద్దాము. తప్పనిసరిగా మా వాణి చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు అందరూ ఆశీర్వదించి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తున్నారని ఆశిస్తున్నాను. నమస్తే.